యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం, యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడో మనం కూడా అలా ఉండాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వను కుర్చీ కూర్చున్నాడు. నీవు నేను కూడా ఆయన పక్కన కూర్చోవాలన్నది ఆయన ఆశ. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు నేను పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశ. ఆయన పరలోక రాజ్యంలో శాంతి, సమాధానం, సంతోషంతో ఉన్నట్టుగా నీవు నేను ఉండాలన్నది ఆయన యొక్క ఆశ. ఆయన క్షమించాడు కాబట్టి నువ్వు నేను క్షమించాలన్నది ఆయన యొక్క ఆశ. ఆయన ప్రేమించాడు కాబట్టి నీవు నేను ప్రేమించాలన్నది ఆయన ఆశ. ఆయన ఎర్లీ మార్నింగ్ చీకటితో లేసి ప్రార్థించాడు, అలా నువ్వు కూడా చేయాలన్నది ఆయన యొక్క ఆశ. ప్రతిదీ దేవుడు మనకు మాదిరించి వెళ్ళాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసుని కలిగిన మనస్సు మీరు కూడా కలిగిండి అని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. క్రీస్తును పోలి, ఆమేన్. ప్రతి దాంట్లో మాదిరి మన యేసే మనకి. ఇక్కడ దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటా ఉన్నాడు? అసలు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకరాజ్యానికి ఎందుకు వచ్చాడు అంటే నశించిపోతున్నటువంటి మనిషిని రక్షించడానికి. అంటే నశించిపోతున్నటువంటి మనిషి అంటే శరీరమా? శరీరానికి విలువ లేదా? లేదు బ్రదర్, ఆత్మల భారమే ఉండాలి, ఆత్మ గురించే. ఎస్, దేవుడి లోకంలోనికి ఆత్మస్వరూపుడిగా వచ్చాడా? ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు యాకోబు ఇలా టైంలో. అప్పుడు ప్రభువే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు. ఇక్కడ మీరు గమనించినట్లయితే శరీరధారిగా ఎందుకని వచ్చాడు ఈ లోకంలోనికి అంటే ఈ యొక్క శరీరానికి ఉన్న బంధకాలు, ఆధ్యాత్మిక బంధకాలు, నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించడానికి. ఏ విషయంలో నశించిపోతున్నారు? ఆత్మ నశించిపోతున్నది. ఎస్, కరెక్టే. ఆత్మను రక్షించడానికి దేవుడు వచ్చాడు. మరి ఆత్మను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు శరీరానికి దెబ్బలు ఎందుకు తినాలి? ఆయన పేతురు గారు ఏమంటాడంటే, ఆయన పొందిన గాయముల ద్వారా మీ ఆత్మ రక్షించబడింది అంటలేదు, మీకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఇక్కడ నా ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. హల్లెలూయా. ఈరోజు మన అప్పుల్లో వర్ధిల్లుతూ ఉన్నారు చాలామంది. ఎందుకంటే నాకు ఎవరో ఒక సహోదరి మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. ఎందుకో తెలియకుండా చిన్న అప్పు తీసుకున్నారు, కొన్ని వేలల్లో, 10,000 ఎంతో. సో అది ఇచ్చేటువంటి అవకాశం లేదు, కుదరలేదు. ఇలా ఇబ్బంది పెడుతున్నారు, తొందరగా ఇమ్మంటున్నారని చెప్పేసి వీళ్ళకి ఇవ్వాలని ఇంకొకరి దగ్గర ఏం చేశారు? ఈ అప్పు తీర్చడానికి 10,000 అప్పు తీర్చడానికి వాళ్ళ దగ్గర 15,000 తీసుకున్నారు. ఈ 15,000 అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకొకరి దగ్గర అప్పు. ఇలాగే ఏమవుతుంది తెలియకుండా అప్పు పెరుగుతూ 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 వెళ్ళిపోయి లక్షల లిమిట్లోకి వెళ్ళిపోయింది. అది అసలు ఇది ఎలా వెళ్ళిందో, ఎలా ఇరుక్కున్నదో తెలియదు. అదే సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే సైతాన్ గడు ఏం చేస్తారంటే భ్రమ పెట్టి నువ్వు నిజంగా అక్కడే కంట్రోల్ చేసుకుని ఉంటే ఆ 10,000 రూపాయలు అప్పు చేయకుండా ఉండుంటే అయిపోయింది సమస్య. ఆ రోజు నువ్వు బాధపడదు, నిందించబడదు, అవమానపరచబడదు, లేకపోతే ఏదో చేదురు, అక్కడతోటి అయిపోయేది. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తొందరపడి నడిచిన వాడంట దారి తొలగిపోతాడు. ఈరోజు మన గురి గమ్యం కోల్పోవటానికి కారణం ఏంటంటే, ఈరోజు మన యొక్క జీవన విధానంలో జీవించవలసిన జీవితం జీవించకపోవటం కారణం ఏంటంటే ఇదన్నమాట. చాలామంది యొక్క వాక్యాన్ని నమ్మరు. దేవుని వాక్యం సెలవిస్తుందో చూద్దాం. ఇక్కడ 2 కొరింథీ 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. ఆయన ధనవంతుడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన ధనవంతుడు. హల్లెలూయా. ఆయన ధనవంతుడు. కాబట్టి మనం ఎలా ఉండాలంట? ధనవంతులుగా ఉండాలి. నిన్న ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. భయంకరమైన వరదలు వచ్చాయి కదా, అస్సాంలో చూశారు కదా, చాలా భయంకరమైన ఫ్లడ్. ఒక తండ్రి
చిన్న పిల్లోడే, ఒక 1 year 1.5 2 years లోపల ఉంటాయన్నమాట. ఆ బిడ్డను కాపాడటానికి ఎట్లా పెట్టుకున్నాడో, ఈ తండ్రి ఒక చేత్తో బిడ్డను పట్టుకున్నాడు, ఒక చేత్తో ఏదో ఒక చెట్టు సంథింగ్ ఏదో పట్టుకున్నాడు. వాళ్ళు ఎంత నీటిలో ఉన్నారంటే తండ్రికి ఈ మెడ వరకు నీరే ఉంది, ఏమి కనిపించట్లేదు. కానీ తన బిడ్డను మాత్రం క్షేమంగా కాపాడాడు. వింటున్నారా? తన బిడ్డను మాత్రం క్షేమంగా కాపాడుతూ ఉన్నాడు. అంటే అవసరమైతే ఆ తండ్రి ఒకవేళ చనిపోయే పరిస్థితి వస్తే ఈయన చనిపోవటానికి ఇష్టపడతారు, కానీ తన బిడ్డ ఎలాగైనా బ్రతకావాలి అనే ఉద్దేశంతో ఉంటాడు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. సో ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఎలాగైనా ధనవంతులు అవ్వాలి, అవసరమైతే ఆయన దరిద్రుడిగా అయ్యనే సరే మనల్ని ధనవంతులు చేయాలి. దేవుడే కదా ఆమెనంటేను ఇలాగంటే అయిపోతుంది కదా, ఎందుకు మళ్ళీ ఆయన దరిద్రుడిగా అవటం ఎందుకని? దేవుడే కదా పాపం పోమంటే పోతుంది కదా, మళ్ళీ ఆయన వచ్చి సిలువ మరణ పొంది రక్తం చిందించి అంత ఎందుకు చేయాలి? దేవుడు అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. హల్లెలూయా! ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ధర్మం ఏం చెప్తుందంటే పాపం పోవాలంటే రక్తం చిందించాలి. నేను దాన్ని బ్రేక్ చేయటకు రాలేదు, దాన్ని కొట్టివేయటకు రాలేదు, స్టాప్ చేయటకు వచ్చాను, నెరవేర్చడానికి వచ్చాను. ఇంకా జంతువులు బలులు ఇవ్వవసరం లేదు, నేనే బలిగా అవి ఆ బలులన్నీ ఆపేసి ఆ యొక్క పాప విమోచన క్రయధనముగా నేను చెల్లిస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆయన ధనవంతుడయ్యుండి, ఇప్పుడు మీరు ఎవరి బిడ్డలో, నేను నాకు సంఘటన నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మేము మన గృహకోడికి ముగించుకుని వస్తూ ఉన్నాం. మమ్మల్ని వారు కాల్ రోడ్ డ్రాప్ చేస్తున్నప్పుడు అందులో చిన్న బాబు కూడా మాతోటి వచ్చాడు, మా సండే స్కూల్ అబ్బాయి. వస్తే మా సలోమి స్కూల్లో ఏదో లెసన్ జరుగుతున్నట్టున్నది అనుకుంటా. సో వాళ్ళకి ఇంటి దగ్గర కూడా మాట్లాడుకుంటున్నారు. అక్కడ స్కూల్లో టీచర్ చెప్పిందంట, సో మనిషి యొక్క జీవితం 3 స్టేజెస్ ఉంటుంది: పూర్, మిడిల్ క్లాస్, రిచ్. పూర్, మిడిల్ క్లాస్, రిచ్ అంటే ఆవిడ ఏదో వివరించి ఉంటుంది. తింటాక లేని వాళ్ళు పూర్ అనో, పర్లేదు కొంచెం నార్మల్గా జీవించే వాళ్ళు మిడిల్ క్లాస్ అనో, కొంచెం బాగా రిచ్గా కార్లో ఉన్న వాళ్ళు రిచ్ అనేది చెప్పుంటుంది. సో మా పిల్లలు ఇంటికి వచ్చి డిస్కస్ చేస్తారు, మనం పూరా, మిడిల్ క్లాసా, రిచ్ అని. ఇలా అనుకుంటూ ఆ కారులో కూర్చుని వీళ్ళు ఏం చేశారంటే ఆ అబ్బాయిని అడుగుతున్నారన్నమాట, నువ్వు పూరా, రిచ్చా, మిడిల్ క్లాసా అని అడుగుతుంటుంటే అసలు భలే చెప్పాడు సమాధానం. ఏమన్నా తెలిసే, ఎస్ ఐఎమ్ రిచ్ అని. బికాస్ ఎందుకనంటే మై గ్రాండ్ ఫాదర్ హ్యావ్ సో మెనీ వాచెస్, సో మెనీ డబ్బులు ఉన్నాయి, హౌస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా తాత రిచ్ కాబట్టి నేను రిచ్ అన్నాడు. వండర్ఫుల్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారు ఎంత అద్భుతం! ఈ సత్యం తెలిస్తే నువ్వు నిజంగా ఆ పిల్లోడి చేతిలో ఒక 10 రూపాయలు కూడా లేవు, ఏమీ లేవు, కానీ నేను రిచ్ అంటున్నాడు. చిన్నోడే, 7-8 years కూడా ఉండవు, 10 years లోపే. కానీ ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు చూసారా? రిచ్చే నేను, చేతిలో రూపాయి లేదు, లేకపోతే ఏమీ లేదు నా దగ్గర, కానీ మా తాత రిచ్, మా తాత కలిగి ఉన్నాడు కాబట్టి నేను రిచ్. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ అండి. కాబట్టి ఈ సత్యం తెలుసుకున్న రోజున నువ్వు ఎక్కడ దేని బట్టి మాట్లాడతావు? నిన్ను బట్టి నువ్వు మాట్లాడొద్దు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి నువ్వు మాట్లాడొద్దు, నీ పరిస్థితిని బట్టి నువ్వు మాట్లాడొద్దు. హల్లెలూయా, వింటున్నారా? నమ్ముతున్నారా ఈ బోధనే? ఈ యొక్క వాక్యాన్ని స్వీకరిస్తున్నారా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఈ బోధన నమ్మినటువంటి వారు, ఈ యొక్క వాక్యాన్ని స్వీకరిస్తున్నటువంటి వారు, వారి జీవితాల్లో పెను మార్పులు చూస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా వారి జీవితంలో ఊహించినటువంటి కార్యాలు మీరు చూస్తారు. ఎందుకంటే నేను నా అనుభవాల్లో చెప్తున్నాను, దీనులను దరిద్రులను పెంట కుప్పల నుంచి లేవనెత్తువాడు మన దేవుడు. నన్ను లేపాడు,
పెంట కుప్పమించి నన్ను లేపాడు, దీనదశలోంచి నన్ను లేపాడు, దారిద్ర్యం నుంచి నన్ను లేపాడు, అప్పులో నుంచి నన్ను విడిపించాడు, నిరుద్యోగం నుంచి నన్ను విడిపించాడు, వివాహం లేకుండా ఉన్నట్టు పరిస్థితి నుంచి నన్ను ఏకాంగిగా ఉన్నట్టు నన్ను సంసారులుగా చేశాడు, అనారోగ్యంతో బాధపడుతున్నట్టు నన్ను ఆరోగ్యవంతునిగా చేశాడు, అజ్ఞానంలో ఉన్నటువంటి నన్ను వెలిగింపునిచ్చాడు. హల్లెలూయా. తినడానికి లేనటువంటి నన్ను 10 మందికి పెట్టే స్థితిలో దేవుడు పెట్టాడు. ఇదంతా దేవుడే. దీన్నే గ్రేస్ అంటారు. అంటే నా టాలెంట్ని బట్టో, నా శక్తిని బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి ఇది జరిగింది కాదు. ఇవన్నీ జరగాలంటే నా శక్తి, నా సామర్థ్యం, నా జ్ఞానము, నా మాటలు ఏది సరిపోదు. ఏది కూడా ఎంత మాత్రం కూడా ఈ స్థితికి అర్హత లేనటువంటివి నా దగ్గర ఉన్నాయన్నీ కూడా. నాకున్న టాలెంట్స్ కానీ, నాకున్న సామర్థ్యం ఏదైనా సరే. కానీ ఈ స్థితిలో నేను ఈ రోజున ఉన్నాను అంటే కారణం ఏంటంటే నా యేసయ్య కృప. ఆయన కృప కలిగిన వాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు నన్ను ఎలాగ లేపాడో, నిలబెట్టాడో, నడిపించాడని నేను చెప్తున్నప్పుడు నువ్వు నిజంగా ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వ్యక్తివి. దేవుడు నన్ను పంపాడని నువ్వు నమ్మినట్లయితే ఇక్కడ చూద్దాం ఒక మాట, మీకు బాగా అర్థమవుతుందని. ద్వితీయోపదేశకాండం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం చదివినట్లయితే, అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిన వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినడి, మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుడిని నమ్మండి, కానీ ఆగిపోద్ది అక్కడితో. ప్రవక్తలను కూడా నమ్మండి. హల్లెలూయా. ప్రవక్త అంటే ఏంటంటే దేవుని దగ్గర ఉన్నటువంటి విషయాలను గ్రహించి వెల్లడి చేసేటువంటి వాడు, విడుదల చేసేటువంటి వాడు. హల్లెలూయా. వింటున్నారా? దేవుని దగ్గర ఉన్న విషయాలను స్వీకరించి ప్రజలకు పంచిపెట్టేటువంటి వారు, ప్రజలకు తెలియజేసేటువంటి వారు. ఈరోజు నాకు ఈ యొక్క అంశాన్ని దేవుడు తెలియజేస్తాడు. ఈ యొక్క విషయాలని, ఈ సత్యాలని తెలియజేశాడు. ఆర్థికపరమైన విషయాల్లో మనం ఎలా ఉండాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు, అడిగిన ప్రతి వాళ్ళకి ఇచ్చేసేలా. 6వ తరగతిలో మంచి కుమారుని లక్షణాలని ఒక పద్యం ఉంటుంది అనమాట. చేయి చేతి అడిగితే లేదనకుండా ఇచ్చేటువంటి వాడు. ఓకే, ఇవ్వండి, నేను వద్దనట్లేదు. కానీ మీ దగ్గర లేనిది, మీ సామర్థ్యానికి మించింది ఇవ్వద్దు. ఇప్పుడు నన్ను అడిగారు ఎవరన్నాను, ఒక 10,000 ఇవ్వండి బాబు అని నన్ను అడిగారు అనుకోండి. నా దగ్గర లేవు, డబ్బులు ఉన్నాయి, ఒక 50,000 ఉన్నాయి అనుకుందాం. 10,000 అడిగితే నేను ఇవ్వను. ఎందుకంటే అవి నా డబ్బులు కాదు, నేను దేవుని పని చేస్తున్నానని చెప్పి అనేక మంది పంపినటువంటి డబ్బులు. కాబట్టి అవి నేను వాళ్ళ ఆపదలో ఉన్నారు, కష్టంలో ఉన్నారని చెప్పి ఇచ్చేసాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? సో మిమ్మల్ని ఎవరైనా సహాయం అడిగినప్పుడు ఎలా చేయాలి అంటే, లేదు అని అనేటువంటి స్వభావం నీది కాబట్టి, ఇవ్వకుండా నువ్వు ఉండలేవు కాబట్టి మరి ఏం చేయాలంట? వాళ్ళు ఎంత అడిగితే అంత కాకుండా నీకు ఎంత ఇస్తే అది ఇబ్బంది కాదో, నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో, నువ్వు ఎంత ఇవ్వటం వల్ల నీకు అది అసలు ఇచ్చినట్టు లెక్క లేకుండా ఉంటుందో అంత ఇయ్యి. అది 1000, 500, 100, 200, 300, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లేకపోతే 10,000 కూడా నీకు లెక్క లేదు, అది ఇచ్చినా కూడా దానివల్ల ఆడు ఇవ్వకపోయినా, అసలు అది తిరిగి రాకపోయినా కూడా నాకు ప్రాబ్లం లేదు అనేటువంటి ఎంతైతే సామర్థ్యమో అది ఇవ్వాలి. మర్చిపోవాలి ఇచ్చి. క్రైస్తవుడు ఇచ్చే అప్పు ఏంటంటే ఆశించేటువంటిది కాదు. ఇచ్చేసేయండి, బ్లెస్ చేసేయండి, కానీ అది ఫ్రీ అని చెప్పొద్దు. ఒకవేళ దేవుడు వాళ్ళు నిజంగా బ్లెస్ చేసి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటే నీ డబ్బులు నీకు ఇస్తే తిరిగి తీసుకో, మళ్ళీ దేవుని పనిలో వాడు. నేను ఇలా పాటించిన తర్వాత అప్పుడు ఆర్థికపరమైన అభివృద్ధిని చూడటం ప్రారంభించాను. ఈ పరిచర్య తొలి దినాల్లో నా దగ్గర 5,000 ఉంటే ఎవరన్నా అడిగితే సమస్యలో ఉన్నాం, తినలేదు, మాకున్నదో లేదో నేను చూసుకోండి కదా. ఇంకా ఎస్ఎస్ఎస్ అయ్యో ఇదా, పుట్టినరోజా, లేకపోతే అదా ఇదా అని చెప్పేసి మన దగ్గర ఉన్నదంతా హెల్ప్ చేసేస్తుండే వాళ్ళు. ఏ విధమైన గ్రోత్ లేదు. అందుకే జ్ఞానం కలిగి నడుచుకోవాలంట. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటండి, మీ ప్రవక్తలను, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ఆయన ప్రవక్తలను నమ్మాలి. ఆ వాక్యం చెప్పే వ్యక్తి మీద నువ్వు నమ్మకం లేనప్పుడు,
ఆ వాక్యం నీకు ఎలాగ వంట పడుతుంది? వంట చేసే వ్యక్తి మీద నీకు నమ్మకం లేనప్పుడు అది నువ్వు ఎలా తినబుద్ధేస్తుంది? కాబట్టి ప్రవక్త నమ్ముకోవాలి. ఎస్, ఈయన చెప్పేది కరెక్టే. ఎస్, ఈయన జీవితం మనం చూస్తాం. గతంలో ఏ స్థితి నుంచి ఈరోజు ఏ స్థితిలోకి వచ్చాడు, దేవుడు ఏ విధంగా హెచ్చించాడు. ఎస్, దేవుడు నమ్మదగిన వాడు, నిజమైన వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎస్, ప్రూఫ్. ఈయన మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఒక ప్రూఫ్, ఒక సజీవ సాక్ష్యం. ఎస్, దీనులను దరిద్రులు లేవనెత్తేటువంటి వాడు, ఏమీ లేని స్థితిలో నుంచి సర్వ సమృద్ధిలోకి నడిపించాడు యేసయ్య. మన కళ్ళ ముందే కనిపిస్తున్నాడు ఈ వ్యక్తి. ఎస్, ఈయన దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన మీద దేవుని యొక్క ఆశీర్వాదం, అభివృద్ధి సమృద్ధిగా పనిచేస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, అబ్రహాం మీద దేవుని పిలుపు ఉంది, అబ్రహాముకి దేవుని తోడుగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాముతో ఉన్నాడు లోతు కూడా అది గ్రహించి ఏం చేశాడు? అబ్రహామును పట్టుకుని ఉన్నాడు. లోతు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాంలో పవర్ ప్రవహిస్తుంది. అంటే అబ్రహాం కరెంట్ దగ్గర పట్టుకున్నాడు అనుకుందాం. అబ్రహాంలో కరెంట్ ప్రవహిస్తూ ఉంది. అప్పుడు ఏం చేశాడు? లోతు కూడా వెళ్ళి పట్టుకున్నాడు. ఆటోమేటిక్గా అవుతుంది, ఆ అబ్రహాంలో ప్రవహిస్తున్నటువంటి పవర్ లోతులోకి వచ్చేసింది. ఆమేన్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఇటువంటి విశ్వాసంలో మీరు పురుకొల్పబడతారు. ఎస్, నన్ను నా యేసయ్య లేపేటువంటి సమయం వచ్చింది. నా కొరకు ప్రణాళిక సిద్ధం చేసేసాడు. ఆయన చేయవలసినంత చేసి ముగించేశాడు. కాబట్టి ఇంతకాలం నేను నమ్మలేకపోయాను, స్వతంత్రించుకోలేకపోయాను, ఆయన యొక్క ప్రవక్తలు చెప్పే వాక్యం నేను స్వీకరించలేకపోయాను. కానీ ఈరోజు ఈ సత్యాన్ని ఈ సేవకుని ద్వారా దేవుడు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల బానిసత్వంలో మగ్గిపోతూ మొరపెడుతున్నప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలు మాకు ఏ విధమైన తినడానికి సరైన తిండి లేదే, ఎంతో ఆర్థిక పరిస్థితులు మేము ఉన్నామే, పేదరికంలో మేము ఉంటున్నామే, బంధకాల్లో మేము ఉంటున్నామే అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తను పంపించాడు. హల్లెలూయా. దేవుడు వెళ్ళలేదు, దేవుడు వాళ్ళతో మాట్లాడలేదు, కానీ దేవుని యొక్క ప్రవక్తను పంపించాడు. ప్రవక్త ద్వారా వారికి విడుదల ఇచ్చాడు. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీకు ఎక్కడ విడుదల ఉంది, ఏ వాక్యం వింటే విడుదల ఉంది, ఏ సమయం దేవునితో గడిపితే నీకు విడుదల ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. చూడండి, కొంతమంది ఎక్కడో హోటల్లో సాంబార్ ఇడ్లీ తింటారు, అంతే. అది నచ్చాక ఏం చేస్తారు? ఎంత దూరమైన వీళ్ళు అక్కడికి వెళ్తుంటారు ప్రతిరోజు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి సెట్ అయింది, అక్కడ నచ్చింది కాబట్టి అక్కడ తింటేనే తిన్నట్టుంటుంది, మనస్ఫూర్తిగా ఉంటుంది అన్నమాట. దేవుని వాక్యం అనేటువంటిది కూడా నీ జీవితానికి చాలా ఉపయోగం. ఆధ్యాత్మికమైన ఆహారం, నీ ఆత్మకు బలం. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా బాగా బలిసినోళ్ళు అంటారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? బలిసినోళ్ళు అంటే అర్థం ఏంటి? నీ భాషలను బాగా డబ్బున్నవాళ్ళు అని అర్థం. ఆధ్యాత్మికంగా నువ్వు బలిసిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్. బలమైన ఆహారం తింటే బలిస్తాం. సత్యమైన ఆహారం నువ్వు భుజిస్తే స్వతంత్రుడిగా ఉంటావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. కొత్త నిబంధనలో చూసినట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం నుంచి చదివినట్లయితే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమై అన్నాడంటే దేవుడు ఏమై అన్నాడు? ఐశ్వర్యవంతుడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంగ్లీష్లో ఏమన్నది? రిచ్. రిచ్ రిచ్ అంటూ ఆల్ దట్ కాల్ అపాన్ హిమ్. రిచ్. బా, చాలామంది మాట అంటాకి ఇష్టపడరు. ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. నేను సంపన్నమైన వ్యక్తిని, నేను ఆశ్రయించబడిన వ్యక్తిని, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పలికితే కలుగుతుంది. చూడండి, మీరు చూడండి, దాన్ని స్వతంత్రించుకోలేరు. చూడండి, డబ్బుల్ని చూడండి. ఇంటర్నెట్లోకి వెళ్ళి మీరు చూసారంటే కోట్ల రూపాయలు ఎలా ఉంటాయి చూడండి. బంగారపు బిస్కెట్స్ ఎలా ఉంటాయి చూడండి. మీరు చూడండి, దాన్ని మీరు స్వతంత్రించుకోలేరు.
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ రిసీవింగ్, ఐఎమ్ బిలీవింగ్. నువ్వు చూడు, మాట్లాడు, స్వతంత్రించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చూడాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు స్వతంత్రించుకోవాలి. దేవుడు ఆల్రెడీ నీకు యాక్సెస్ ఇచ్చేశాడు. దేవుడు ఆల్రెడీ సమకూర్పిచ్చేశాడు. దేవుడు ఆల్రెడీ సమస్తం చేసేసాడు. నీ కొరకు ఒక అద్భుతమైన బిల్డింగ్ నిర్మించాడు. తాళపు చేయి నీకు ఇచ్చాడు. నువ్వు ఓపెన్ చేసుకోవాలి. అది నీ బాధ్యత. నువ్వు స్వతంత్రించుకోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలోకి మాట్లాడుతున్నాడు. మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఫలించాలి. హల్లెలూయా. లోపము లేని జీవితం జీవించాలి, రోగము లేని జీవితం జీవించాలి, అప్పు లేని జీవితం జీవించాలి, ఐశ్వర్యవంతమైన జీవితం జీవించాలి, సమృద్ధి అయిన జీవితం జీవించాలి. అబాండెన్స్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను అరణ్యంలో నడిపించడం కాదు దేవుని యొక్క ఉద్దేశం. అరణ్యం గుండా వెళ్తావు కానీ అరణ్యంలో ఉంటావని కాదు దేవుని యొక్క ఉద్దేశం. అరణ్యంలో జీవిస్తావని కాదు దేవుని యొక్క ఉద్దేశం. అప్పుల సమస్యలు గుండా వెళ్ళి ఉండొచ్చు, నువ్వు వెళ్తూ ఉండొచ్చు, కానీ అక్కడ ఆగిపోవటం దేవుని ఉద్దేశం కాదు. అక్కడ నివాసం చేయటం దేవుని ఉద్దేశం కాదు. ఆ సిచ్యువేషన్లో నువ్వు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. గాఢంధకారపు లోయలో నేను సంచరిస్తావు. గాఢంధకారపు లోయల్లో, అప్పుల లోయల్లో, అనారోగ్య లోయల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో గుండా నువ్వు వెళ్తా ఉండొచ్చు, వెళ్ళొచ్చు. ఆగిపోవు, సాగిపోతావు. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన, అప్పుల బంధకాల్లో నేను సంచరించిన, ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? ఏది నాకెంత మాత్రమో హాని చేయదు. ఏ తెగులు, ఏ సమస్య, ఏ ఇబ్బంది నన్ను సమీపించదు. అది దేవుని యొక్క ఉద్దేశమైనది. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వెళ్తావు, నువ్వు సమస్యలు గుండా వెళ్తావు. ఈరోజు అప్పు ఉండొచ్చు, ఈరోజు రోగం ఉండొచ్చు, ఈరోజు నింద ఉండొచ్చు, ఈరోజు అవమానం, ఈరోజు నువ్వు జైల్లో ఉన్నావు, ఈరోజు నువ్వు బంధకాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, అయోమయంలో, గందరగోళంలో. ఎస్, నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నావు అన్నట్లు. అంధకారమైన బంధువర్గమైన అంటాడు బైబిల్లోను, కీర్తన గ్రంథంలో. వాట్ ఏ వండర్ఫుల్. అంధకారమైన బంధువర్గమైన అంటాడు. అసలు బైబిల్లో నిజంగా ఉన్నటువంటి మాటలు మీరు చదివినట్లయితే ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దీంట్లో రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బంధువర్గం ఆయన అంటాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. కీర్తన గ్రంథంలో ఈ మాట ఉంటుంది, నేను చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. 88వ కీర్తన 18వ వచనం. 88వ కీర్తన 18వ వచనం. నా ప్రియులను, విన్నారా? నా ప్రియులను, స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు. అందరూ దూరం అయిపోయారు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లి, బంధువు అన్నీ నీవే. హల్లెలూయా. ఎవరు విడిచినా యేసే విడవడం. యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటానని ప్రామిస్ చేశాడు. అంతే, మాట తప్పడైనా. భూమి ఆకాశం గతించదు కానీ ఆయన మాటలు నిరర్థకం కావంట. అయితే ఇక్కడ చూడండి, 88వ కీర్తన 18వ వచనంలో చీకటియే నాకు బంధువర్గమాయను. అబాబాబాబా, ఏంటంటండి? చీకటియే నాకు బంధువర్గమాయను, చీకటే నాకు బంధువర్గమాయను, అప్పులే నాకు బంధువర్గమాయను, అనారోగ్యమే బంధువర్గమాయను, ఈ సమస్యలే నాకు బంధువర్గంలా ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, విడిపించే దేవుడు ఆల్రెడీ విడుదలను సిద్ధం చేసేసాడు. నీ కొరకు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆమేన్. నీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు సిద్ధం చేశాడు.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. చాలా అమూల్యమైన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మళ్ళీ మనం రోమపత్రికలోకి వచ్చేద్దాం. మనం రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మన యేసయ్య ఐశ్వర్యవంతుడు, ఐశ్వర్యవంతుడు. కృప దేనికి కృప చూపించాడంటండి? తనకు ప్రార్థన చేయవారందరి ఎడలా. నెక్స్ట్, ఎందుకనగా 13వ వచనం, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడును. ఆమేన్. దేని నుంచి నువ్వు రక్షణ పొందాలి? ఇప్పుడు చూడండి, అప్పుల్లో ఉన్న వాళ్ళకి రక్షణ ఏంటి? అప్పు నుంచి విడుదల పొందటమే. లేకపోతే అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు కొంతమంది. ఆ రోగం భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు కొంతమంది. ఆ ఎగ్జాము ఎక్కడ ఫెయిల్ అవుతామని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. వింటున్నారా? ఆ యొక్క పని ఎక్కడ చేయలేమో, ఏ విషయంలో అయితే ఇబ్బంది కలదు. ఇప్పుడు అగ్నిగుండంలో ఉన్నటువంటి వ్యక్తి, అగ్నిగుండంలో కాలిపోతున్న వ్యక్తికి ఏంటి అక్కడ? ఆయన అగ్నిగుండం నుంచి బయటకు పడతాయి. ఆయనకు డబ్బు కాదు కావాల్సింది అక్కడ కదా. అంటే నీ ఉన్న సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడతామే, రక్షించబడతాం. అది ఆర్థిక సమస్య అవ్వచ్చు, అనారోగ్య సమస్య అవ్వచ్చు, వివాహ సమస్య అవ్వచ్చు, నిరుద్యోగ సమస్య అవ్వచ్చు, గుడ్రలతనం సమస్య అవ్వచ్చు, అప్పుల సమస్య, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే దాని నుంచి నువ్వు బయటపడటమే రక్షించబడటం. కానీ ఎప్పుడంట చూడండి, ఎందుకన ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడతాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నువ్వు ప్రార్థన చేయాలి, యేసయ్యను నమ్మాలి. నెక్స్ట్, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? అంతే కదా. ఇప్పుడు ఇది నమ్మరు చాలామంది. ఆర్థిక అభివృద్ధి ఏంటి? ఇప్పుడు ఆర్థికపరమైన విషయాలు ఏంటి అసలేని? ఇంకేమీ లేదా బైబిల్లోను? చాలా ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకసారి టోల్ గేట్ కట్టవలసి వచ్చిందంట. ఏం కావాల్సి వచ్చింది అప్పుడు? డబ్బులు. మరి దేవుడు నేను కుమారుని, నేను స్వతంత్రుని అని చెప్పేసి కట్టకుండా వెళ్ళిపోయాడా? కట్టాడు. కానీ దేవుడి దగ్గర డబ్బులు లేవు. మరి ఏం చేశాడు? జ్ఞానం ఉపయోగించాడు. పలానా చోటుకి వెళ్ళి వలవై అందులో వచ్చిన మొదటి చేప నోట్లో కాయిన్ ఉంటే తీసుకొచ్చి కట్టు. చూసారా? దేవుని కూడా అక్కడ డబ్బులు కడితే కానీ వదిలిపెట్టారు లేదా? టోల్ గేట్ కట్టించారా లేదా? అంటే డబ్బులు ఇంపార్టెంటే కాదా? ఆర్థికపరమైన విషయాల్లో మనం అభివృద్ధి చెందాలా వద్దా? హల్లెలూయా. చూడండి, చాలామంది ఒక పని చేసేటప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటుంటారు. ఏదైనా కొనాలనేది, ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సరైన సామర్థ్యం లేకపోవటం వల్ల. దేవుడు పిలుపుని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఇంతవరకు ఏ రోజు కూడా ఒకరిని అడిగే పరిస్థితి రాలేదు. ఆమేన్. జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ ఒక హుందాగా, ఒక అద్భుతంగా ఎవరిని అడిగేటువంటి పరిస్థితి. నేను ఏ మీటింగ్ పెట్టినా, మరి ఇంత పెద్ద మీటింగ్ జరిగింది, ఇంత జరుగుతుంది, ఇంత ఖర్చు అవుతుంది, మరి మీరు కూడా ఇందులో పాలు భాగస్తులు అయినట్లయితే, ఈ ఖర్చులో మీరు కూడా ఇన్వాల్వ్ అయినట్లయితే, మీరు కూడా ఇచ్చినట్లయితే మీరు బ్లెస్ అయిపడతారు, మీరు దీవెనలు స్వతంత్రించుకుంటారు అనేటువంటి మాటలు నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ వాడలేదు. అడగటం అనేటువంటిది ఎక్కడా కూడా లేదు, లేకుండా చేశాడు నా యేసయ్య. రానివ్వడు. అడిగేటువంటి అవసరం లేకుండా చేస్తున్నాడు నా యేసయ్య. హల్లెలూయా. ఎలాగా? మీరు అడగక ముందే. దేవునికి స్తోత్రం. మీ తలంపు పుట్టక ముందే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మన యేసయ్యకి సమస్తము తెలుసంట. నీకు తలంపు పుట్టక మునిపే నాకు తెలుసు అంటున్నాడు యేసయ్య. తెలిసిన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏ విధంగా చేయాలో, ఎలా చేయాలో అలా చేస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియులారా, ఈ మాట మీరు గమనించండి. విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు?
ఇందు విషయమై ఉత్తమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవని వ్రాయబడి ఉన్నది. ప్రకటించేవాడు లేకపోతే ఎలా వింటారో? అందుకనే దేవుడు నన్ను పంపించాడు, అందుకని దేవుడు నన్ను లేపాడు. నా యొక్క ఉద్దేశం దేవుని యొక్క వాక్యాలు బోధించాలి ఇలా అనేటువంటిది కాదు. నేను చక్కగా ఉద్యోగం చేసుకోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఇట్లాంటి ఆలోచన చేసేవాడిని. దేవుని వాక్యం అంటే ఇష్టమే, దేవుని చెప్పడం అంటే ఇష్టమే. కానీ ఇట్లాగా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వస్తాను అనేటువంటి ఆలోచన నాకు లేదు అసలే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎవరైతే దేవుడు నా ద్వారా పలికిస్తున్న మాటలో సత్యం ఉంది, జీవం ఉందని స్వీకరిస్తారో వాళ్ళ జీవితంలో ప్రతిదీ ఫలిస్తుంది. ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నారు, ఫలిస్తూ ఉన్నారు. నాతో చాలామంది చెప్పినటువంటి మాట, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ వాక్యం విన్న తర్వాత, మీతో జర్నీ చేసిన తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో దేవుడు మమ్మల్ని ఎంతగానో హెచ్చింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆర్థికపరమైన విషయాలు ఎలా మేనేజ్ చేయాలో దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు అని చెప్తున్నప్పుడు చాలు. అటువంటి అద్భుతమైన సాక్ష్యాలు వింటున్నప్పుడు దేవుడు నామం ఎంత మహింపరచబడుతుంది. అయ్యా, గతంలో బంధకాలు ఇరుక్కుపోయాం, తెలుసు తెలియకో, ఎలా చేయాలో ఏం చేయాలో ఎలా మాట్లాడో తెలియలేదు. కానీ ఇప్పుడు దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు, నడిపిస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూసారా 16వ వచనం, రోమా 10:16లో, ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మెను అనేసే చెప్తున్నాడు. మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మాడు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవడ నమ్మాడు? నమ్మట్లేదు చాలామంది. ఇది కాదు, ఇది తప్పుడు బోధ, ఇదంతా కూడా. ఓకే, ఎవరు నమ్మారు అన్నాడు దేవుడు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. నమ్మిన ఎడల ఆర్థికపరమైన అభివృద్ధిని చూస్తావు. నమ్మిన ఎడల ఐశ్వర్యాన్ని స్వతంత్రించుకుంటావు. నమ్మిన ఎడల అద్భుతమైన జీవితాన్ని స్వతంత్రించుకుంటావు. నమ్మలేదనుకో, లేదు నేను ఇట్లానే ఉంటాను, ఈ స్థితిలోనే ఉంటాను. ఉండు, నీ నమ్మకి చెప్పి నీకు జరుగును గాక. నువ్వేది నమ్ముతున్నావో, దేవుడు నన్ను ఈ స్థితి నుంచి పై స్థితికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు నమ్మితే లేదు, దేవుడు ఏం చేయడు, దేవుడే రోగం స్వస్థపరచడు, దేవుడు ఏ విధమైన విషయాల్లో చేయడు, నువ్వు నీతిగా జీవించి అలాగ ఉండాలంతే అన్నాడు అనుకోండి. అది విన్నారు అనుకోండి, దాన్ని మనసులోకి పంపావు అనుకోండి, అంతే. మన చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్తాం, కానుక ఇవ్వాలి కాబట్టి వెళ్తాం, అంతే. మన పని మందే, మన కష్టం మందే, మన జీవితం మందే. ఏ రోజు చూసినా అదే జీవితంలో కంటిన్యూ అవుతుంది తప్ప సత్యం నీకు తెలియలేదు. నా యేసయ్య నేను ఈ స్థితిలో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. మరి ఏం చేయమని చెప్తున్నాడు మన యేసయ్య? మొట్టమొదటి మనిషిని పిలిచి, ఆదామవ్వల్ని ఇలా పిలిచి వారిని ఆశీర్వదించి, హలో మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, ఈ భూమిని అంతా నింపండి అని చెప్పాడా? అక్కడే ఉంచేశాడా? ఫలించమన్నాడా వద్దన్నడా? విస్తరించమన్నాడా వద్దన్నడా? అభివృద్ధి చెందమన్నాడా వద్దన్నడా? దేవుని యొక్క ఉద్దేశం అది. కానీ అది గ్రహించట్లేదు చాలామంది, అది స్వీకరించట్లేదు. అదే చెప్తున్నాడు ఈయన, మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మెను. ఆమేన్. ఈ రోజున ఈ యొక్క సమాచారం, ఈ యొక్క సువర్తమానం, ఈ యొక్క వాక్యాన్ని నమ్మిన వారందరి జీవితాల్లో ఐశ్వర్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క వాక్యం వినిచిన వారందరి జీవితాల్లో ఆ వాక్యములో జీవం ఉంది, ఆ వాక్యములో సత్యం ఉంది. ఆ వాక్యమే నిన్ను బలవంతునిగా చేస్తుంది, ఆ వాక్యమే నిన్ను నిలబెడుతుంది, ఆ వాక్యమే నీకున్న సమస్య నుంచి నిన్ను జయంతో విజయంతో నిలబెడుతుంది. ఆమేన్. ₹1 అప్పు లేకుండా చేసేటువంటిది ఈ యొక్క వాక్యం. వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో బలం ఉంది, వాక్యంలో సత్యం ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మిన వారు జీవితంలో స్వతంత్రించుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని ఎవరుగాని అడుగుతున్నారన్నా? మరి దేవుని చిత్తంలో ఉంటే ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుంది కదా. మనకి ఎంత చదివినా కానీ దేవుని చిత్తమే జరుగుతుంది కదా. అలాగని చెప్పి నువ్వు చదవకుండా మానేసి కూర్చుంటే, విన్నారా? నువ్వు చదవకుండా మానేసి కూర్చుంటే, నువ్వు కష్టపడి చదువుకుని నీ సమయాన్ని చదువుకోవడానికి హెచ్చించినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఎగ్జామ్లో నీకు అవి గుర్తుకొచ్చేలా చేస్తాడు. అసలు నువ్వు చదవకుండా వెళ్తే ఖాళీ ఎంప్టీ. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తలుపు తడతాడు, తలుపు పగలగొట్టుకుని రాడు.
నువ్వు తీయాలి. ఆ పని కూడా నువ్వు చేయకపోతే దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు? కనీసం నువ్వు లేచి నడిచి వెళ్ళి తలుపు తీసేటువంటి ఆ బద్ధకం నీకు తీసేటువంటి ఆ యొక్క మరి ఏమంటారు సామర్థ్యం నీకు లేకపోతే, ఆ ఓపిక నీకు లేకపోతే, బెడ్ మీద పడుకుని ఉండి ప్రభా లోపల ఉన్నంటే ఎలాగొస్తాడు? నువ్వు తలుపు తీయింది. నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు. నీ వల్ల అయింది నువ్వు చేస్తే నీ వల్ల కాని దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక చాలామంది ఇంకా ఇది తీర్చలేమని అప్పు అని చెప్పేసి అలా వదిలేస్తారు. నో, ట్రై చేయి. లక్షల్లో అప్పు ఉందా నీ దగ్గర, కనీసం వేలలో నన్ను ఇవ్వడానికి ట్రై చేయి. నువ్వు ఇవ్వగలిగినంత ఇస్తూ ఉండు. ఒకనొక రోజున నీ యొక్క ఆశను చూసి దేవుడు ఆకాశ ద్వారాలు ఇప్పుతాడు. అద్భుతంగా నువ్వు బయటపడిపోతావు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో కూడా 5,000 తెచ్చుకున్నాం మేము. ఎందుకు చదువుకోవటం, అప్పుడు బీఎడ్ చేద్దాకని దేనికోను. దానికి కాస్త అది ఏకంగా వడ్డీ అయిపోయింది. 50,000 దాకా అయిపోయింది వడ్డీ. ఎంత ప్రయత్నం చేసినా నాకు అప్పుడు 1,000-1,200 జీతం ఉండేది. అది కష్టమైపోయేది. కానీ నమ్మని దేవుని మీద ఆశతో బయటకు వచ్చేసాను. కొన్ని రోజుల్లో దేవుడు సమకూర్పిచ్చాడు. మొత్తం అప్పు అంతా తీరిపోయింది. మళ్ళా అప్పు జోలికి వెళ్ళలేదు, మళ్ళా అప్పు విషయం ఎత్తలేదు. ఆమేన్. ఈరోజు నీ మాటలు వినిచిన వారందరి జీవితాల్లో అప్పు మాట ఎత్తకుండా జీవించే కృప దేవుడు చూపించి నడిపించును గాక. అప్పుకు విడాకులు ఇచ్చేటువంటి కృపాబాహుళ్యాన్ని విస్తరింపచేయను గాక. అప్పు అనే మాట వారి డిక్షనరీలో లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు చేసేసాడు. ఆమేన్. నమ్మని వారు స్వతంత్రించుకుని ఆరోగ్యవంతమైన ఐశ్వర్యవంతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.